శ్యామలాదేవి అమ్మవారి యొక్క నవరాత్రులు మనకి జనవరి 30 రేపటి నుండి ప్రారంభమయ్యి ఫిబ్రవరి 7 వరకు ఉన్నాయి. అయితే ఈ అమ్మవారి యొక్క నవరాత్రులు మీరు పూజ చేసుకోవాలని సంకల్పించేటప్పుడు మీరు అనుకుని పూజ అనేది మీకు ఉన్నటువంటి కష్టం ఏదైతే ఉందో అది చెప్పుకుని పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పూజ చేసుకునేటప్పుడు గుప్తంగా ఉంచుకోవాలని, ఎవరికి కూడా మేము ఈ పూజ చేస్తున్నామని చెప్పకూడదు, గోప్యంగా ఉంచాలన్నమాట. అమ్మవారి పూజను ఒక సంకల్పం తీసుకుని ఒక దీక్షలాగా చేస్తున్నాం అనుకుంటే అఖండ దీపం ఏర్పాటు చేసుకుని, కలశం ఏర్పాటు చేసుకుని, కలశ స్థాపన చేసుకుని పూజ అనేది నియమ నిష్ఠలతో పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. లేదు నిత్య పూజలాగా చేసుకున్నాము అనుకుంటే ఈ పద్ధతులు పాటించకపోయినప్పటికీ శుచి శుభ్రత నియమాలన్నీ కూడా పాటిస్తూ పూజ అనేది ఉదయం సాయంత్రం వేళ దీపారాధన చేసుకుంటూ అమ్మవారిని పూజించాల్సి ఉంటుంది. అయితే ఇక ఫోటో విషయానికి వచ్చినట్లయితే మీ ఇంట్లో కనుక శ్యామలాదేవి అమ్మవారి యొక్క ఫోటో ఉంటే పర్వాలేదండి. లేదు అంటే కనకదుర్గమ్మ అమ్మవారి ఫోటో పెట్టుకోవచ్చు, లేదు అంటే సరస్వతీదేవి అమ్మవారి ఫోటో పెట్టుకోవచ్చు, లేదు అంటే లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో అయినా పెట్టుకోవచ్చు. మన పిల్లల భవిష్యత్తుని మార్చే ఈ పూజ ఎంతో విశేషమైనది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ పూజ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ పూజ విధానం అంతా గాయత్రిక హోమ్ లో అప్లోడ్ చేశాను, ఒకసారి చూడండి, మీకు డీటెయిల్ గా అర్థమయ్యేటట్టు ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్